నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం డోన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో దాదాపు 50కి పైగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి వైర్లను దొంగలించినట్టు తెలిపారు. నిందితుల నుంచి 4,48,500 రూపాయల నగదు, 150 కేజీల రాగి వైరు, బజాజ్ ప్లాటినా బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పోలీసులు కూడా అలర్ట్ చేసి షీట్స్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. బయటపడ్డారు, ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం మా టీం పట్టుకుంది. సో 45 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు, 45 చోట్ల 2 జిల్లాల్లో కలిపి. సో వీళ్ళు కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లా వీళ్ళు ప్రాపర్ కోడుము. విచారణలో ఏం చెప్పినారు సార్? ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు? కర్నూలులో అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది. కొంతవరకు రికవర్ చేస్తాం, ఇంకా చేయాల్సి ఉంది. సో దీని మూలాలు ఏమి, ఇంకా ఎవరున్నారనేది విచారణలో తేలాల్సి ఉంది. విచారణ జరుగుతుంది. డోన్ టౌన్ స్టాఫ్ అంతా కలిసి ఒక పెద్ద గ్యాంగ్. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి 2 జిల్లాల్లో 45 చోట్ల దొంగతనాలు చేయడం జరిగింది. సో దీని నుంచి